పని భారంతో ఆర్టీసీ కార్మికులు విధి నిర్వహణలోనే గుండెపోటుతో చనిపోతున్నారని ఎస్డబ్ల్యూఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి కె రాజిరెడ్డి అన్నారు. కార్మికుల పట్ల ఆర్టీసీ అధికారులు, యాజమాన్యం కక్షపూరిత విధానాలు అవలంబిస్తున్నారని ఆరోపించారు. ఆర్టీసీ కార్మికుల చలో బస్ భవన్ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని ఎస్డబ్ల్యూఐఎన్టీయూసీ నాయకులు మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెలవుల విషయంలో ఆర్టీసీ అధికారులు దారుణంగా వ్యవహరిస్తున్నారని, శవం వద్ద సెల్ఫీ ఫోటో దిగి పంపితేనే సెలవు మంజూరు చేస్తున్నారని, శవాల వద్ద సెల్ఫీ ఫోటోలు దిగుతుంటే సభ్య సమాజం నవ్వుకుంటుందని అన్నారు. కార్మికులతో ఇలా వ్యవహరించమని రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గానీ చెప్పలేదని, కానీ ఆర్టీసీ అధికారులు మాత్రం దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఆర్టీసీ అధికారుల వైఖరి మారాలని, కేసీఆర్ రద్దు చేసిన కార్మిక సంఘాలను కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతించాలని అన్నారు. ప్రభుత్వంలో కార్మికుల విలీన ప్రక్రియను పూర్తి చేయాలని, లీవ్ ఎన్కాష్మెంట్ చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు మరియు సమస్యల పరిష్కారం కోసం మే 3న చలో బస్ భవన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, కార్మికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ అబ్రహం, రాష్ట్ర కార్యదర్శి మనోహర్, రీజియన్ కార్యదర్శి యారా చంద్రయ్య, ఉపాధ్యక్షులు ఏఎన్ రెడ్డి, శంకరయ్య, ఏసోబు, విజయ్, డిఆర్ కుమార్, మోహన్, భిక్షమయ్య తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మికుల పైన అధికారులు, సూపర్వైజర్లు, యాజమాన్యం అవలంబిస్తున్న వేధింపులకు నిరసనగా, పెంచుతున్న పరిపాలనలకు నిరసనగా, కక్ష సాధింపులకు నిరసనగా ఈరోజు పరిపాలనలు భరించలేక విధి నిర్వహణలోనే హార్ట్ అటాక్తో చనిపోతున్న సందర్భాలు ఉన్నాయి. వీటిపైన మనం చనిపోతే లీవ్ ఇవ్వమంటే శవం దగ్గర సెల్ఫీ తీసి పంపాలి. శవం దగ్గర సెల్ఫీ తీస్తుంటే ఆర్టీసీ కార్మికులు సభ్య సమాజం నవ్వుతుంది. తప్పని పరిస్థితుల్లో సెల్ఫీ తీసుకుంటున్నాం, మా మనసు అంగీకరించకుండా కూడా. ఇలాంటి పరిస్థితులు మారాలి. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పలే, రేవంత్ రెడ్డి గారు చెప్పలే. ఇవన్నీ అధికారులు ఇవన్నీ చేసుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వానికి కార్మికులను వ్యతిరేకంగా తయారు చేస్తున్న అధికారుల వైఖరి మారాలి. అలాగే ఆర్టీసీలో నియంత పాలనలో, రాక్షస పాలనలో యూనియన్ రద్దు చేసిపోయిండు. యూనియన్లు అనుమతించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టో పెట్టింది. అలాగే విలీనం అసంపూర్తిగా చేసిపోయాడు కేసీఆర్ గారు మోసపూరితంగా. విలీన ప్రక్రియను పూర్తి చేయాలి. ఆర్టీసీ ప్రభుత్వం విలీనం చేయాలి. అపాయింటెడ్ ప్రకటించాలి. 2021 వ్యతిస్థాన్ని చేయాలి. అలాగే ఉద్యోగ భద్రత ఇవ్వాలి. చనిపోయిన ఉద్యోగుల పిల్లల కుటుంబాలకు రెగ్యులర్ ఉద్యోగాలు ఇవ్వాలి. రిటైర్మెంట్ అయిన వాళ్ళకు 2022 ఏప్రిల్ నుండి లీవ్ ఎన్కాష్మెంట్ లేదు. లీవ్ ఎన్కాష్మెంట్ చెల్లించాలి. 2017 వేతన సవరణ ఫిక్సేషన్ చేయాలి. అందరికీ ఏరెస్ చెల్లించాలి. రిటైర్మెంట్ అయిన వారికి సూపర్ లగ్జరీ వరకు భార్య భర్తలకు ఫ్రీ సర్వీస్ ఇవ్వాలి. ఇలాంటి చాలా సమస్యల గురించి చలో బస్ భవన్ కార్యక్రమం స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ సంజయ్ రెడ్డి గారి అనుమతితో పెట్టింది. 3 తారీఖు నాడు, మే 3 నాడు చలో బస్ భవన్కు తరలి రావాలి. సమ్మె పోకుండానే సమస్య పరిష్కారం కావాలంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్మికులు డ్యూటీలోనే ఉండాలి. బస్ భవన్ వద్ద నిరసన కార్యక్రమం పాల్గొనాలి. ఆఫ్లో ఉన్న వాళ్ళు, స్పెషల్ ఆఫ్లో ఉన్న వాళ్ళు, ఇన్కమింగ్ అయిన వాళ్ళు మొత్తం బస్ భవన్ తరలి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. చలో బస్ భవన్ 3/5/2025 రోజున చలో బస్ భవన్ కార్యక్రమాన్ని ఎస్డబ్ల్యూఐఎన్టీసీ తీసుకున్న ఒక కార్యక్రమం విజయవంతం చేయాలనే భాగంగా మరి రాష్ట్ర నాయకత్వం ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా తిరిగే భాగంగా ఈరోజు నల్గొండకు రావడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి సంబంధించి అన్ని జిల్లాలు కదిలి వచ్చి మరి సమస్య పరిష్కార మార్గంగా మరి విజయవంతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి సంజీవ్ గారు రెడ్డి నాయకత్వంలో మరి ఏదైతే ఉన్నదో ప్రభుత్వానికి సానుకూలంగా ఉన్నటువంటి మా ఐఎన్టీసీ యూనియన్ మరి ఈ సమస్యని సమ్మెకి పోకుండా పరిష్కరిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు ఉన్న సమస్యలు చాలా ఉన్నాయి. మరి ప్రభుత్వంలో విలీనం చేసే ప్రధానమైనటువంటి ఏదైతే కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమే కాకుండా ప్రభుత్వంలో విలీనం చేసే అపాయింట్మెంట్ డేట్ ఇవ్వాలి. అదేవిధంగా ఈరోజు ఏదైతే సమస్య ఉందో మరి 2021 పే స్కేల్ ఇవ్వాలి. 2017లో మరి ఉన్నటువంటి ఏదైతే ఏరియర్స్ మరి బకాయిలు ఏదైతే ఉన్నాయో అన్నీ చెల్లించాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి సానుకూలంగా ఈ ప్రభుత్వం మరి ఎమ్మడే స్పందించి మేనేజ్మెంట్ తోటి సానుకూల వాతావరణాన్ని కల్పిస్తుందని చెప్పి సందర్భంగా మేము ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం.